శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 12వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, మంగళవారం. తిథి తదియ. ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వభాద్ర. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 16 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 16 నిమిషాల నుంచి 9 గంటల 7 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 58 నిమిషాల నుంచి 11 గంటల 43 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 31 నిమిషాల నుంచి 8 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు. ఈరోజు విశేషం సంకటహర చతుర్థి. గణేశుడి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో సంకటహర చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు. సంకటాలను అంటే కష్టాలను హరించేవాడు కాబట్టే ఆ గణనాథుణ్ణి ఈ తిథినాడు చేసే పూజతో సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాని ప్రాశస్త్యం 100 రెట్లు పెరుగుతుంది. దీనినే అంగారక చతుర్థి లేదా అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తారు. అంగారకుడు కూడా గణపతిని పూజించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో ఈ యోగం అత్యంత శక్తివంతమైనగా పురాణాలు వర్ణిస్తున్నాయి. 2025వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన మంగళవారం నాడు ఈ అద్భుతమైన అంగారక చతుర్థి పర్వదినం రాబోతోంది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించడం వల్ల అసంఖ్యాకమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఉన్న అనేక దోషాలు, ముఖ్యంగా కుజదోషం యొక్క ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. అంగారక చతుర్థి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. కృతయుగంలో అవంతి నగరంలో వేద విప్రుడైన భరద్వాజ మహర్షి ఉండేవారు. ఆయన గొప్ప తపస్వి, శివభక్తుడు. ఒకరోజు ఆయన నర్మదా నదిలో స్నానమాచరించి తపస్సులో నిమగ్నమై ఉండగా ఆయన శరీరం నుంచి ఒక స్వేద బిందువు భూమిపై పడింది. ఆ బిందువు నుంచి ఎర్రటి దేహఛాయతో చతుర్భుజాలతో ఒక బాలుడు ఉద్భవించాడు. భూదేవి ఆ బాలుడిని అల్లారు ముద్దుగా పెంచింది. ఆ బాలుడే అంగారకుడు. యుక్త వయస్సు వచ్చాక అంగారకుడు తన తండ్రి అయిన భరద్వాజ మహర్షిని చేరి తన జన్మ వృత్తాంతం తెలుసుకొని తపస్సు ద్వారా బ్రహ్మను మెప్పించి గ్రహమండలంలో స్థానం పొందాలని ఆకాంక్షించాడు. తండ్రి ఆశీస్సులతో అంగారకుడు గణపతిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. మాఘ బహుళ చవితి నాడు అంటే సంకటహర చతుర్థి రోజున వినాయకుడు ప్రత్యక్షమై అంగారకుడికి దివ్య దర్శనమిచ్చాడు. వినాయకుడిని స్తుతించిన అంగారకుడు ఆయన అనుగ్రహంతో గ్రహమండలంలో మంగళగ్రహంగా స్థానం పొందాడు. అంతేకాకుండా ఏ రోజునైతే తనకు గణపతి దర్శన భాగ్యం కలిగిందో ఆ మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థిని అంగారక చతుర్థిగా పిలిచేలా ఆ రోజున తనను గణపతిని కలిపి పూజించిన వారికి సకల కష్టాలు, రుణబాధలు, కుజగ్రహ దోషాలు తొలగిపోయేలా వినాయకుడిని స్తుతించిన అంగారకుడు ఆయన అనుగ్రహంతో గ్రహమండలంలో మంగళగ్రహంగా స్థానం పొందాడు. అంతేకాకుండా ఏ రోజునైతే తనకు గణపతి దర్శన భాగ్యం కలిగిందో ఆ మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థిని అంగారక చతుర్థిగా పిలిచేలా ఆ రోజున తనను గణపతిని కలిపి పూజించిన వారికి సకల కష్టాలు, రుణబాధలు, కుజగ్రహ దోషాలు తొలగిపోయేలా వరం ప్రసాదించమని కోరుకున్నాడు. వినాయకుడు తదాస్తు అని దీవించాడు. ఆ రోజు నుంచి మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థికి అపారమైన ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ రోజు చేసే వ్రతం 6 నెలల సంకటహర చతుర్థి వ్రత ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. అంగారక చతుర్థి రోజు వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు అనంతం. ప్రధానంగా ఈ వ్రతం జాతకంలో కుజదోషం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ వ్రతం ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. భూమి కారకుడైన కుజుడి అనుగ్రహం వల్ల భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణంలో ఆటంకాలు తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. రుణ బాధలతో సతమతమవుతున్న వారికి ఈ పూజ వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లభిస్తుంది. ధైర్యానికి, పరాక్రమానికి అధిపతి అయిన అంగారకుడి అనుగ్రహం, విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి కరుణ వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఎదురయ్యే అడ్డంకులు, పోటీలు, శత్రు భయాలు తొలగిపోయి అభివృద్ధి పదంలో పయనిస్తారు.
అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్త సంబంధిత వ్యాధులు, శస్త్రచికిత్సల వంటి గండాల నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సంతానం లేని దంపతులు ఈ వ్రతం చేయడం వల్ల సంతాన ప్రాప్తి పొందుతారని శాస్త్రవచనం. మొత్తం మీద ఈ ఒక్కరోజు చేసే పూజ వల్ల సకల సంకటాలు హరించి ఇంట్లో శాంతి, సౌభాగ్యం, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇంతటి మహిమాన్వితమైన అంగారక చతుర్థి పూజను అత్యంత సరళమైన పద్ధతిలో ఇంట్లోనే ఆచరించుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. పూజకు వినాయకుడి ప్రతిమ లేదా పటం ఏర్పాటు చేసుకోవాలి. మట్టితో చేసిన గణపతి విగ్రహానికి పూజ చేయడం శ్రేష్టం. ఒక పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పోసి మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్ఠించాలి. పూజకు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఎర్రటి పువ్వులు, జిల్లేడు పువ్వులు, అత్యంత ముఖ్యమైన గరిక సిద్ధం చేసుకోవాలి. గరిక అంటే గణపతికి ఎంతో ప్రీతి. గరికతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఉదయం పూజా విధానంలో భాగంగా ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. ఏ రోజు తిథి, నక్షత్రం, గోత్రనామాలతో పూజ చేస్తున్నామో మనసులోని కోరికను వినాయకుడికి విన్నవించుకోవాలి. తరువాత పసుపు గణపతిని చేసి ప్రథమ పూజ చేయాలి. అనంతరం కలశారాధన చేసి అసలు పూజను ప్రారంభించాలి. ఓం గం గణపతయే నమః అనే మూలమంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి షోడశోపచార పూజ అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించాలి. ముఖ్యంగా 21 గరిక పోచలను స్వామికి సమర్పించాలి. అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామావళిని చదువుతూ పుష్పాలతో అర్చించడం వల్ల స్వామి అనుగ్రహం త్వరితగతిన లభిస్తుంది. ఈ వ్రతంలో ముడుపు కట్టడం ఒక ముఖ్యమైన ఘట్టం. ఉదయం పూజా సమయంలోనే ఒక కొత్త ఎర్రటి రవికల గుడ్డను తీసుకుని దానికి పసుపు రాసి అందులో 3 దోసిళ్ల బియ్యం, పసుపు, కుంకుమ, 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు, తమలపాకు, శక్తి కొలది దక్షిణ ఉంచి తమ కోరికను మనస్సులో స్మరించుకుంటూ మూటగా కట్టాలి. ఈ ముడుపును స్వామివారి పాదాల వద్ద ఉంచి సాయంత్రం వరకు కదపకూడదు. రోజంతా ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. పాలు, పండ్లు వంటివి స్వీకరించవచ్చు. అసలు ఏమీ తినలేని వారు కనీసం ఉప్పు లేని ఆహారం తీసుకోవచ్చు. రోజంతా వినాయక స్తోత్రాలు, సంకటనాశన గణేష స్తోత్రం వంటివి పారాయణం చేస్తూ ఉండాలి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మళ్లీ స్నానం చేసి పూజా మందిరంలో దీపం వెలిగించి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. చంద్రోదయం అయ్యే సమయానికి చంద్రుణ్ణి దర్శించుకొని ఆయనకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి అర్ఘ్యం ప్రదానం చేయాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు లంబోదర నమస్తుభ్యం, సతతం మోదక ప్రియ, సంకటం హరమే దేవ, గృహాణార్ఘ్యం నమోస్తుతే అనే శ్లోకాన్ని పఠించడం మంచిది. చంద్రదర్శనం అనంతరమే ఉపవాస దీక్షను విరమించాలి. నైవేద్యంగా వినాయకుడికి అత్యంత ఇష్టమైన ఉండ్రాళ్ళు లేదా కుడుములు, బెల్లంతో చేసిన పాయసం లేదా శక్తి కొలది ఏదైనా ఫలాలను సమర్పించవచ్చు. ఉదయం కట్టిన ముడుపులోని బియ్యాన్ని ఆ రాత్రి వండుకునే ఆహారంలో కలిపి ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అంగారక చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా గణపతి, కుజగ్రహాల సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది జీవితంలోని సకల సంకటాల నుంచి విముక్తి పొంది ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా జీవించవచ్చు. ఈ సులభమైన పూజా విధానాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ ఆ విఘ్నేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు. ఈరోజు పూజ చేసినా, మీ ఇష్టదైవాన్ని పూజించినా, వీలు కాని వారు మనస్సులో స్వామివారిని తలుచుకున్నా చాలు. కామెంట్లలో ఓం గం గణపతయే నమః అని కానీ లేక మీ ఇష్టదైవం పేరుని కానీ రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ద్వారా అనేక మంది భగవంతుని నామాన్ని స్మరించుకుంటారు. ఆ పుణ్యఫలం మీకు కూడా లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు ఎంతో పట్టుదలతో పూర్తి చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడరు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న కొన్ని రుణ బాధలు తొలగిపోతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల మనసులో సంతృప్తి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పూర్తి శ్రద్ధతో పనిచేయాలి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఆస్తి విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. మంచి అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరుల సలహాలు సూచనలు పొందుతారు. కుటుంబ సభ్యులు ప్రతి విషయంలోనూ మీకు పూర్తి సహకారం అందిస్తారు. వివాహితుల జీవితం బాగుంటుంది. ఈరోజు మీరు మానసికంగా కలవరపడవచ్చు. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు రోజువారీ పనులకు డబ్బు కొరతగా భావిస్తారు. వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. కార్యాలయంలో అధిక పని ఒత్తిడి వలన శారీరకంగా కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అదనపు ఖర్చుల కారణంగా నెలవారీ బడ్జెట్ కొంత గందరగోళంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించండి. వ్యాపార విషయాలు క్లిష్టంగా మారవచ్చు. మూలధనం తెలివిగా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలలో సంబంధం ఉన్న వ్యక్తులు పోస్ట్ ప్రమోషన్ పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. రావాల్సిన పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇదివరకటి కంటే పురోగతి చెందుతారు. గణితం ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంటుంది. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగి ఆస్తుల విలువ పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు బాగుంటుంది. మీ పాత చెడు అలవాట్లలో కొన్నింటిని వదులుకోవడం గురించి ఆలోచించడం మంచిది. క్షేత్రస్థాయిలో మంచి పనులు చేయడం వల్ల అధికారులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి గతం కంటే బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంపై ఆసక్తి పెరుగుతుంది. గణపతి ధ్యానం చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. దాన ధర్మాలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు. కొత్త ప్రయత్నాలు కార్యాలు అనుకూలిస్తాయి. అందరి మీద మితిమీరిన జాలి తగదు. మీకు ప్రయోజనం లేని బాధ్యతల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆఫీసులో కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు రోజు ప్రారంభం కాస్త నిదానంగా ఉన్నా ఆ తర్వాత లాభం పొందుతారు. మీ మాటల్లో మాధుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక కోణం నుంచి ఈరోజు మంచి రోజు. కార్యాలయంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిలిచిపోయిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీకు సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మత గ్రంథాలు చదవడానికి సమయం వెచ్చిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని అనవసరపు ఖర్చులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు నిర్లక్ష్యం తగ్గించి చదువుపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెట్టుబడుల్లో ధనలాభం పొందుతారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు ఏర్పడతాయి. బాగా సహనంతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మిశ్రమంగా ఉండవచ్చు. కార్యాలయంలో పరిస్థితులు సవాళ్లతో నిండి ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అనవసరంగా ఎలాంటి వాదనలకు దిగకండి. వ్యాపార వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పనుల్లో వేగం ఉంటుంది.
లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు శ్రమించాల్సి ఉంటుంది. లలితా చాలీసా చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. ఈ రాశి వారికి మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. రాబడులు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈరోజు మిశ్రమంగా ఉండవచ్చు. వ్యాపార వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పనుల్లో వేగం ఉంటుంది. లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు శ్రమించాల్సి ఉంటుంది. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. రచయితలకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు పార్ట్ టైం పనిలో కూడా సంపాదించుకోవచ్చు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేయాలి. మీరు పిల్లల సాంగత్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే వారు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల సేవలో కూడా కొంత సమయం గడుపుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం, ఆదాయం బాగుంటాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. చిరకాల ఆప్తులను కలుసుకుంటారు. ఆస్తుల కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పట్టు విడవకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచే రోజు. బంధువుల ఆకస్మిక రాక కారణంగా షెడ్యూల్ చేసిన ప్లాన్లలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి అదృష్టం కలిసి వస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మీ తల్లితో ఏదో ఒక విషయంలో గొడవ పడతారు. కానీ ఆమెతో వాదనకు దిగవద్దు. కానీ రోజు గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయి. పని రంగంలో సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ సహోద్యోగుల సహకారంతో పని సమయానికి పూర్తవుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. సూర్య నమస్కారాలు చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో ముందుకు సాగుతారు. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక అభివృద్ధి పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఊహించని ప్రగతి లభిస్తుంది. ఇతరుల మాటలు వినకపోవడం మంచిది. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయానికి, అవసరానికి సాయం చేసేవారు వస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు అదృష్టమని రుజువు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యక్షేత్రంలో నెలకొన్న ప్రతిష్టంభనలు తొలగిపోతాయి. గౌరవం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వస్తు సౌకర్యాల కోసం ధనం వెచ్చిస్తారు. ప్రత్యర్థులు ఓడిపోతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అంచనాలకు అనుగుణంగా ఉంటారు. మీరు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు తగ్గించండి. కార్యాలయంలో వ్యక్తులు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. దుర్గాదేవి ఆలయం సందర్శించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. బ్యాంకు రుణాల వంటి సమస్యలు తీరిపోతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబుర్ను వింటారు.
విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి సాయం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు విజ్ఞతతో, విచక్షణతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ జీవితంలో కొన్ని బంగారు క్షణాలు ఎదురవుతాయి. వాటిని స్వీకరిస్తే ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం స్పెండ్ చేస్తారు. మీ తెలివితేటలు, నైపుణ్యంతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. చాలా కాలంగా మీ పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఫీల్డ్లో మీ తెలివితేటల బలంతో ప్రతి పని సకాలంలో జరుగుతుంది. ఈరోజు మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. తన వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక నిర్దిష్ట వ్యక్తి సలహా మేరకు ప్రణాళికలను పునర్వ్యవస్థీకరిస్తారు. లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వారికి ఈరోజు గొప్ప రోజు. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. లక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఇల్లు కానీ స్థలం కానీ అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఆనందం ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. దీని కారణంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కొత్త శక్తి వస్తుంది. పనిలో పూర్తి ఉత్సాహంతో అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు పాత ఆర్థిక పథకాల ప్రయోజనాలను పొందుతారు. వ్యాపార ప్రణాళికలు అభివృద్ధి చెందుతాయి. లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. మంచి కంపెనీలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కోర్టులో నడుస్తున్న కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. శుభవార్తను వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఓసారి ఆలోచించండి. డబ్బు గురించి చాలా ఆలోచనలు రావచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపారం పెంచుకునేందుకు కొత్త మార్గాలు ఆలోచిస్తారు. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. రామనామం జపించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన సమయం నడుస్తోంది. ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. పై అధికారులు మీకు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుకుంటాయి. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోక కుటుంబ సభ్యులతో సలహాలు, సంప్రదింపులు జరపాలి. ఉద్యోగులకు మంచి రోజు. జీతం పెరుగుదల, ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఏదైనా ఆర్థిక సమస్య గురించి ఆందోళన చెందుతున్నట్లయితే మీ స్నేహితుల సహాయంతో సాల్వ్ అవుతుంది. మృదువుగా మాట్లాడడం వల్ల మీకు గౌరవం లభిస్తుంది. మీ పిల్లల వివాహంలో వస్తున్న సమస్య కుటుంబ సభ్యుల సహాయంతో అధిగమిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీకు అదృష్టమని రుజువు చేస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. పని రంగంలో ఏదైనా కొత్త మార్పు కోసం సిద్ధంగా ఉండండి. పనిలో పరిపక్వత, గంభీరత పెరుగుతుంది. దాని కారణంగా గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులు ఏదైనా బహుళజాతి కంపెనీలో ఉపాధి పొందవచ్చు. వృత్తి సంబంధ సమస్యలు తీరిపోతాయి. వ్యాపార విషయాల్లో ఇబ్బందులు తొలగుతాయి. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. పరపతి పెరుగుతుంది.
వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక జీవితం వ్యక్తిగత జీవితం మధ్య సామరస్యం ఉండనివ్వండి. కార్యాలయంలో మీ ప్రతిభా సామర్థ్యానికి గౌరవం లభిస్తుంది. పోస్ట్ ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందవచ్చు. కొంతవరకు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార వర్గాన్ని సొంతంగా నమ్మండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు పని నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలలో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. మీ పాత పెట్టుబడుల్లో కొన్ని మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే ఇప్పుడు మీరు వాటిని మరింత భరించవలసి ఉంటుంది. కెరియర్ గురించి ఆందోళన చెందుతున్న యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పాత స్నేహితులు మీతో సమస్య గురించి మాట్లాడటానికి రావచ్చు. సూర్య నమస్కారాలు చేస్తే లాభం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు తేలిగ్గా పూర్తవుతాయి. అతి ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి నిపుణులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మిత్రుల నుంచి సమస్యలు తొలగుతాయి. ఈరోజు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా వాటిని ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు మీకు కష్టమైన రోజు అవుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం పొందుతారు. కానీ మీ మనస్సులో కొన్ని ఆటంకాలు ఉంటాయి. త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో మీరు కొన్ని మంచి ఆలోచనలు చేస్తారు. మీ ప్రసంగం తీరు మీకు వరం అనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వేరే వారి చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడండి. ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు కావచ్చు. రోజు ప్రారంభం కొద్దిగా నిదానంగా ఉంటుంది. కార్యాలయంలో సవాళ్లు ఉండవచ్చు. మీరు మీ మనస్సులో దేని గురించో ఆందోళన చెందుతారు. మీరు పనికి సంబంధించిన ప్రయాణం చేయవచ్చు. లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే తర్వాత నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. అప్పు ఇవ్వడం మానుకోండి. ఏదైనా పెద్ద డీల్ చేసే ముందు బిజినెస్ క్లాస్ చర్చించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లక్ష్మి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.